హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను రంజాన్ స్పెషల్ దమ్కే సేమియా అయితే చేయబోతున్నాను. దానికి కావాల్సిన వస్తువులు అయితే చూసేద్దాం రండి. జీడిపప్పు, బాదం పప్పు 1/4 కిలో అయితే తీసుకున్నాను. ఎండు ద్రాక్ష, లవంగాలు, పట్ట, ఇలాచి ఇవైతే తీసుకున్నాను. 1/2 కేజీ నెయ్యి అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ అయితే పెట్టుకొని ఆన్ చేసేసుకొని 5 కేజీస్ డబర్ అయితే 5 కేజీస్ తీసుకున్నాను. ఎందుకంటే 3 కేజీస్ సేమియాస్ కాబట్టి ఫస్ట్ అయితే దాంట్లోకి అయితే 150 గ్రామ్స్ అయితే ఘీ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఈ బాదము, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, లవంగాలు, పట్ట, యాలకులు ఇవన్నీ హోల్ గ్రామ్ మసాలా ఇవన్నీ ఏమంటే ఉన్నాయో ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కొంచెం బాగా వేయించుకొని తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత మా రంజాన్కి స్పెషల్ స్వీట్ ఏమన్నా ఉందంటే ఈ దమ్కే సేమియానే అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇవైతే తీసేసుకున్నాను ప్లేట్లో తీసుకున్న తర్వాత అయితే కొంచెం ఘీ అయితే మిగులుతుంది కదా, దాంట్లో అయితే 3 కేజీ సేమియా తీసుకున్నాను చెప్పాను కదండి ఇందాక. ఆ సేమియా అయితే వేసుకొని ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో అయితే కొంచెం నెయ్యి కూడా వేయాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న నెయ్యిలోనే నేను వేసేసాను కదా అన్నీ. కొంచెం అయితే నెయ్యి అయితే తగ్గినచ్చు అనిపించింది నాకు, అందుకని మళ్ళీ ఇంకో 100 గ్రామ్స్ అయితే వేసాను. మొత్తం దీనికి ఘీ మాట ఒక 1/2 కేజీ అయితే పడుతుందండి. నేను చేసేటప్పుడు కొంచెం కలపలేకపోతుంటే మా హస్బెండ్ కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేశారండి నాకు. అవి తిప్పుతుంటేనే చాలా చేయి నొప్పి వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ స్వీట్ చేయడం చాలా కష్టం అనమాట. అందుకని దాని తర్వాత అయితే ఇదైతే 1/2 కేజీకి 3 గ్లాస్ చొప్పున వాటర్, మనం 3 కేజీస్కి 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. 9 గ్లాసెస్ వాటర్ పోసేసుకోవాలి. నేనైతే 8.5 పోసానండి. నాకు కొంచెం పొడి పొడిగా ఉండడం అంటే ఇష్టము స్వీటు, అందుకని 8.5 అయితే పోసాను. ఆ వాటర్ అయితే మరుగుతుంది కదండి, మరిగేటప్పుడు అయితే మనం రోస్ట్ చేసి పెట్టుకున్నామండి కదండి సేమియా, ఈ సేమియా అయితే వేసేసుకోవాలి. సేమియా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. వాటర్లో బాగా కలిపినప్పుడు ఏంటంటే సేమియా కొంచెం బాగా సేమియా బాగా ఓపెన్ అయిపోతుంది, బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట మొత్తము. ఎందుకంటే అది దమ్ అయిపోద్ది కదా, ఎందుకంటే వేడి నీళ్ళలో కదండి మనం వేస్తున్నాం సేమియాని, అందుకని చెప్పి బాగా దమ్ అయిపోద్ది అంట సేమియా. ఇట్లాగా బాగా ఓపెన్ అయిపోయిన తర్వాత బాగా దమ్ అయిపోయిన తర్వాత ఏంటంటే 1/2 కేజీకి కేజీ చక్కెర అయితే వేస్తారు నార్మల్గా. నేనైతే 3 కేజీస్ తీసుకున్నాను కాబట్టి మొత్తము నేనైతే మొత్తం 4 కేజీస్ షుగర్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే 3 కేజీస్ కాబట్టి 4 కేజీస్ షుగర్ అయితే తీసుకున్నాను. ఆ సేమియాలో షుగర్ అయితే వేసేసిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కింద మీద లాగా చేయాలి, ఎందుకంటే కింద ఓన్లీ సేమియా ఉండిపోద్దండి, మళ్ళీ కింద కొంచెం చప్పగా పైన స్వీట్గా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా చక్కెర వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే ఆ వాటర్ అంతా చక్కెర అంతా బాగా కరిగిపోయి వాటర్ లాగా అయిపోయి దాంట్లో బాగా కరిగిపోవాలన్నమాట. కరిగిపోయి ఇలాగైతే వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత ఏంటంటే అండి మొత్తం బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత చూడండి కలర్ మాత్రం ఎలాగ వచ్చిందో. నేనైతే మధ్యలో దాంట్లో ఫుడ్ కలర్ కూడా వేసానండి. దాని తర్వాత అయితే పచ్చి పాలకోవా అయితే ఒక కేజీకి 250 గ్రామ్స్ తక్కువ అండి, 3/4 కేజీ అయితే వేసుకున్నాను. అది రిఫ్రిజిరేటర్లో పెట్టి బాగా గడ్డగట్టిపోయింది, అందుకని చెప్పి కొంచెం గ్రేట్ చేసి వేస్తున్నారు మా హస్బెండ్ అయితే. దాంట్లో మామూలుగా అయితే పొడిగా వేస్తే అట్లాగే ఉండలుగా ఉండిపోద్దని చెప్పి అలాగైతే వేసామండి. దాని తర్వాత నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వద్దని చెప్పి మా హస్బెండ్ అయితే చేశారు. మళ్ళీ దాన్ని కొంచెం ఆ కోవా పైన కనిపిస్తుంది చూడండి వైట్గా, దాన్ని అయితే బాగా అది వేసేయాలి, ఎందుకంటే మళ్ళీ దాని లోపల ఉండలుగా కట్టకుండా బాగా కలిపేయాలి. అందుకని బాగా కలుపుతున్నారు మా హస్బెండ్ అయితే తీసుకొని. మామూలుగా కొంచెం చేసుకునే పని అయితే నేను ఒకదాన్ని చేసుకుంటానండి. ఇది 3 కేజీస్ చేస్తున్నాను కదా, అందుకని కొంచెం మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఆ రోజు. మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత అండి మనం ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఘీలో, అవి అయితే వేసేసుకుంటే దమ్కే సేమియా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దాని తర్వాత అయితే ఘీ అయితే పైన వేసేసుకుంటే సరిపోతుంది.